శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మేనిఫెస్టేషన్ క్వీన్ సౌమ్య గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, క్యాండిల్ మేనిఫెస్టేషన్ అనేది ఏ కోరికల కోసం చేస్తుంటారు బేసిక్గా? అండ్ అది పవర్ఫుల్ టెక్నిక్గా, ఎంత పవర్ఫుల్ టెక్నిక్ అని చెప్పొచ్చు అంటారు? ఓకే, సో మన వాళ్ళు చాలామంది అడుగుతూ ఉంటారు కదండి విరాట్, అర్జెంటుగా కావాలి, ఇన్స్టెంట్గా కావాలి అన్న వాళ్ళకి క్యాండిల్ మేనిఫెస్టేషన్ని ఫాస్ట్ స్పీడప్ చేస్తుంది అనమాట రిజల్ట్. సో మన జనరల్ టెక్నిక్స్ లాగే క్యాండిల్ మ్యాజిక్, క్యాండిల్ మేనిఫెస్టేషన్ రకరకాల పేర్లు పిలుస్తారు. సో క్యాండిల్ మేనిఫెస్టేషన్ మనము అన్నిటికి కూడా చేయొచ్చు విరాట్. మీరు అడిగినట్టు హెల్త్కి చేయొచ్చు, డబ్బు కోసం చేయొచ్చు, రిలేషన్షిప్స్ కోసం చేయొచ్చు, హౌస్ ఇల్లు ప్రాపర్టీ అవ్వట్లేదు, సేల్ అవ్వట్లేదు, ఇల్లు కొనాలి, ఇలాంటి రకరకాల అన్నిటికి కూడా మనము క్యాండిల్ మేనిఫెస్టేషన్ చేయొచ్చు. బట్ నేను ఈరోజు మీకు అందరికీ తీసుకొస్తుంది మనీకి సంబంధించిన క్యాండిల్ మేనిఫెస్టేషన్. ఇది చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ విరాట్. సో ప్రతి శుక్రవారం వాళ్ళు ఇది చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే మనకు పౌర్ణమి అయిపోయింది కదా, దాని తర్వాత చేసినట్టయితే మనకి ఎక్కువ రిజల్ట్ అనేది ఉంటుంది. ఆ ఎనర్జీస్ ఇంకా మనకు ఉంటాయి కాబట్టి ఈ మేనిఫెస్టేషన్ అందరూ తప్పక చూసిన వాళ్ళ ఆడియన్స్ ట్రై చేయాలనే చెప్తాను. ఎందుకంటే ఇన్స్టెంట్గా మీకు మనీని డ్రా చేస్తుంది. సెట్ కూడా మీరు ఇంటెన్షన్ సెట్ కూడా చేయొచ్చు 2024కి. సో ఇందుకు కావాల్సింది మనకు జస్ట్ ఒక క్యాండిల్, తర్వాత మనకు సిన్నమన్ పౌడర్ అంటే దాల్చిన చెక్క పౌడర్ కావాలి. ఇంతకు మించి మనకి ఏం అక్కర్లేదు విరాట్. ఈ క్యాండిల్ మేనిఫెస్టేషన్ డబ్బు గురించి చేస్తున్నాం మనము. డబ్బు గురించి కావాలన్నప్పుడు మనం గ్రీన్ కలర్ క్యాండిల్ వాడాలి. సెంటెడ్ క్యాండిల్స్ వాడొద్దు. నార్మల్ గ్రీన్ కలర్ క్యాండిల్ మీకు అమెజాన్లో దొరుకుతాయి, లేదంటే బయట కిరాణా కొట్టుల్లో కూడా దొరికేస్తాయి అన్నమాట. చిన్నగా ఇంత ఒక 5 ఇంచెస్ ఉంటుంది క్యాండిల్, గ్రీన్ కలర్ క్యాండిల్. సో ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ తీసుకోవాలి మీరు. దాంతోపాటు ఇంకొక వైట్ కలర్ క్యాండిల్ కూడా. ఎందుకంటే మనం క్యాండిల్ మేనిఫెస్టేషన్ చేస్తున్నప్పుడు క్యాండిల్ని మ్యాచ్ బాక్స్తో అస్సలు వెలిగించొద్దు. మీరు మ్యాచ్ బాక్స్తో, అదే అగ్గిపెట్టెతో మీరు వెలిగిస్తే మీ మేనిఫెస్టేషన్ జరగదు. ఎందుకంటే అందులో మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మనకు ఎనర్జీస్కి మ్యాచ్ అవ్వదు. సో మనం ఈ టెక్నిక్కి, క్యాండిల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్కి మీరు ఇది డబ్బు కోసం చేసినట్టయితే మీరు ప్రతి శుక్రవారం చేయొచ్చు ఇది. సో రేపే మనకు శుక్రవారం కాబట్టి విరాట్, రేపు అందరూ కూడా ఈ టెక్నిక్ ట్రై చేయొచ్చు. ఏ టైంలో అయినా చేయొచ్చు, మార్నింగ్ అయినా చేయొచ్చు, ఈవినింగ్ అయినా చేయొచ్చు. బట్ మోస్ట్ పవర్ఫుల్ మూన్ అంటే సన్సెట్ అయ్యాక, సూర్యుడు అస్తమించిన తర్వాత మూన్, మనకు చంద్రుడు ఉన్న టైంలో ఎనర్జీస్ చాలా హై ఉంటుంది, మేనిఫెస్టేషన్ ఫాస్ట్ అవుతుంది. ఎందుకంటే మనం వాటర్ ఎలిమెంట్, ఫైర్ ఎలిమెంట్ రెండు కూడా చేరుస్తున్నాం కాబట్టి మేనిఫెస్టేషన్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఎక్కువ పాజిటివ్ రిజల్ట్స్ కోసం ఈవినింగ్ టైమ్సే చేయమని చెప్తాను నేను. లేదు మాకు ఈవినింగ్ కుదరట్లేదు అన్న వాళ్ళు మార్నింగ్ అయినా చేసుకోవచ్చు విరాట్. సో ఫస్ట్ మీరు ఒక క్యాండిల్ తెచ్చుకోవాలి. మీరు ఈ మేనిఫెస్టేషన్కి వాడుతున్న ప్రతి వస్తువుని కూడా మీరు చేతుల్లో మీరు పట్టుకొని 3 times హోపోనోపోనో చేయాలి. ఎందుకంటే మీరు షాప్ నుంచి తెచ్చుకుంటారు, ఆ షాప్లో నుంచి రకరకాల పర్సన్స్ చేతులు మారి, ఆ ఎనర్జీస్ మారి మీ దగ్గరకు వచ్చి ఉంటుంది. వాళ్ళు ఏ ఎనర్జీ అయితే ఇచ్చి ఉంటారో ఆ క్యాండిల్లో ఆ ఎనర్జీ ఉంటుంది. ఎందుకంటే యూనివర్స్లో ప్రతిదీ కూడా ఎనర్జీయే. ఇప్పుడు ఈ సోఫా కూడా ఎనర్జీయే. మనం ఏది, నేను హ్యాపీగా ఉండి మీకు షూట్ ఇచ్చి వెళ్ళాను అనుకో, ఈ దీంట్లో అంతా కూడా హ్యాపీ ఎనర్జీస్ ఉంటుంది. లేదు ఈ విరాట్ ఎప్పుడు రమ్మంటాడు, నాకు షూట్స్ ఇవ్వమంటాడు అని నేను చిరాకు పడితే, దీంట్లో అంతా కూడా లో వైబ్రేషన్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీస్ ఉంటుంది. సో మనకు ప్రతిదీ కూడా మీకు అలవాటు అయిపోవాలండి. మీరు ఇంటి నుంచి ఏది కొత్తది బయట నుంచి తెచ్చుకున్నారో ఉంటే ఇంటిలోకి ఒక 3 సార్లు చేతిలో పట్టేసుకొని ఆ వస్తువుని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చేయాలి. సో మీరు ఈ గ్రీన్ క్యాండిల్ తీసుకోండి. ఒక చిన్న ప్లేట్ తీసుకోవాలి విరాట్. ప్లేట్ మీద ఏదైనా మీరు ఫాయిల్ పేపర్ ఉంటుంది, ఫాయిల్ పేపర్ అయినా పెట్టచ్చు, లేదా డైరెక్ట్ ప్లేట్ అయినా తీసుకోవచ్చు. ఆ ప్లేట్ మీద మీరు క్యాండిల్ పెట్టాలి. గ్రీన్ కలర్ క్యాండిల్ పెట్టేసి తర్వాత మీరు దాని చుట్టూ సాల్ట్. ఎందుకు సాల్ట్ అంటే మనకి ఏ నెగిటివ్ ఎనర్జీస్ రాకుండా ఉండడానికి సాల్ట్ అనేది మనం వాడతాం. సో గ్రీన్ క్యాండిల్ పెట్టి సాల్ట్ పెట్టేసి దాని మీద చెక్క పౌడర్ ఉంటుంది కదా, సో ఆ చెక్క పౌడర్ కూడా మీరు క్యాండిల్ చుట్టూ మీరు స్ప్రింకిల్ చేయాలి, చల్లాలి అనమాట. తర్వాత మీరు క్యాండిల్ తీసుకొని ఒక పెన్ను కానీ, లేదంటే ఒక స్టిక్ కానీ, అగరబత్తిది ఏదైనా మీకు ఉంటుంది కదా, షార్ప్ పెన్ను ఉన్నది, దాని మీద రాయాలి. పెన్ను మీరు తీసుకున్నట్టయితే రాయని పెన్ను, అంటకూడదు పెన్ను. సో ఆ క్యాండిల్ మీద డబ్బులు కావాలంటే కింద నుంచి పైకి, అంటే ఒత్తి ఉంటుంది కదా పైన,
దాని నుంచి కింద నుంచి పైకి రాయాలి మీ కోరికని. అంటే నాకు ఇప్పుడు 10 లక్షలు కావాలి అంటే 10 lakhs అని మీరు క్యాండిల్ మీద రాయాలి. రాసి పైన ఫాస్ట్ రిజల్ట్ అని కూడా రాయండి. అంటే ఫాస్ట్గా ఇంకా మనకు ఆ డబ్బు మనకు అందడానికి. మీరు క్యాండిల్ మీద రాసేటప్పుడు కార్వింగ్ అంటారు, కార్వింగ్ చేసేటప్పుడు 10 lakhs కింద నుంచి ఒత్తు వైపుకి వెళ్ళాలి. అది రాసేసి తర్వాత మీ ఇంట్లో ఆలివ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ ఉంటే బెటరు. ఆలివ్ ఆయిల్ ఎక్కువ ఫాస్ట్ రిజల్ట్ ఇస్తుంది. దీనికి సంబంధించి మనకు మనీ అట్రాక్టింగ్ ఆయిల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి, బట్ ఇంట్లో అందరికీ అందుబాటులో ఉండదు కాబట్టి ఆలివ్ ఆయిల్ తీసుకొని ఆలివ్ ఆయిల్ని మొత్తం మీరు క్యాండిల్కి జస్ట్ ఒక 2 drops తీసుకొని క్యాండిల్కి అంటించాలి. క్యాండిల్కి పట్టించేసేయాలి. పట్టించిన తర్వాత మీరు సిన్నమన్ పౌడర్ చేతిలోకి వేసుకొని, అంటే దాల్చిన చెక్క పౌడర్ మీరు చేతిలో వేసుకొని క్యాండిల్ని ఇలా రోల్ చేయాలి. రోల్ చేస్తే ఆ క్యాండిల్కి మొత్తం మనకు చెక్క పౌడర్ బాగా అంటుకుంటాం. ఇది అంటుకున్న తర్వాత ఆ ప్లేట్లో మీరు మధ్యలో సెంటర్లో క్యాండిల్ని ప్లేస్ చేయాలి. క్యాండిల్ని ప్లేస్ చేసి ఇంటెన్షన్ సెట్ చేయాలి. నాకు జనవరికి అంతా 10 లక్షలు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నేను మనీ యొక్క మ్యాగ్నెట్ని, మనీ నాకు వరదలాగా ప్రవహిస్తూనే ఉంటుంది. నేను మనీ మంచి మిత్రులము, నాకు ఎల్లప్పుడూ మనీ అన్ని విధాలుగా అన్ని సోర్సెస్గా నాకు మనీ నా దగ్గరకు వస్తుంది. మీకు మనీకి సంబంధించి ఏది ఉందో అదంతా కూడా అఫర్మేషన్స్ చెప్పి పాజిటివ్గా మీరు ఆ గ్రీన్ క్యాండిల్ని వైట్ క్యాండిల్తో మీరు వెలిగించి ఉంటారు కదా, వైట్ క్యాండిల్ కూడా మీరు స్టవ్ దగ్గర వెలిగించుకొని ఆ వైట్ క్యాండిల్ని తీసుకొని గ్రీన్ క్యాండిల్ వెలిగించాలి. మీరు ఆ క్యాండిల్ అంతా కరిగిపోయే వరకు అయిపోయే వరకు అలానే ఉంచాలి, మధ్యలో ఆర్పకూడదు. చాలా ఫాస్ట్ రిజల్ట్స్, మనీ చాలా అద్భుతంగా వస్తుంది. ఈ విధంగా మనము అన్నిటికి కూడా చేసుకోవచ్చు. కానీ కలర్ ఆఫ్ ద క్యాండిల్ మారుతుంది విరాట్. ఇల్లుకైతే ఒకటి, రిలేషన్షిప్స్కి అయితే పింక్ కానీ రెడ్ కలర్ క్యాండిల్ కానీ యూస్ చేసుకోవచ్చు. ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకోవాలి, నాకు నేను లవ్ చేస్తున్నాను కానీ నాకు ఆయన రెస్పాన్స్ చేయట్లేదు అన్నప్పుడు వాళ్ళు రెడ్ కలర్ క్యాండిల్ లేదంటే పింక్ కలర్ క్యాండిల్ తీసుకొని అతని పేరు రాయొచ్చు. మనం ఇక్కడ గ్రీన్ క్యాండిల్ మీద డబ్బు రాసాం. ఇప్పుడు నేను ఎవరినైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా వాళ్ళ పేరు రాయొచ్చు. అంటే వాళ్ళతో పేరు రాసి పక్కన మ్యారేజ్ అని రాసుకుంటే మనకు వాళ్ళతో మ్యారేజ్, రిలేషన్షిప్స్ ఏది కావాలనుకుంటే అది మీకు అవుతుంది. హెల్త్కి కావాలంటే వైలెట్ కలర్ క్యాండిల్ యూస్ చేయొచ్చు మీరు. సో ఈ విధంగా మనం క్యాండిల్ మేనిఫెస్టేషన్ చేస్తే చాలా మోస్ట్ ఎఫెక్టివ్ రిజల్ట్స్ వస్తాయి. వండర్ఫుల్ మ్యామ్. తప్పకుండా మీరు చెప్పినట్లు చాలా మందికి ఇది హెల్ప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విరాట్.